అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. మీరందరూ క్షేమకరంగా ఉన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు కూడా మనతో ఉదయకాల సమయంలో మాట్లాడాలని తలుస్తున్నాను. ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రార్థన ఊపిరి వంటిది. ఒక మనిషిలో ఊపిరి ఉంటేనే మనిషి బ్రతుకుతాడు. అలాగే ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో ఉంటేనే ఆ క్రైస్తవుడు ఆత్మీయంగా ఉంటాడు, సజీవంగా ఉంటాడు, దేవుని ఆత్మ కలిగి ఉంటాడు. ఊపిరి పోతే మనిషి ఎలా చనిపోతాడో అలాగే ప్రార్థన లేకపోతే ఆధ్యాత్మికంగా ఒక విశ్వాసి చనిపోతాడు. కనుక ప్రార్థన ఊపిరి వంటిది అంటారు భక్తులు. మరొక విషయాన్ని చూస్తే మరి ప్రార్థన చేస్తే పాపం చేయలేమని, పాపం చేస్తే ప్రార్థన చేయలేమని భక్తులు అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ రోజున ప్రార్థన నువ్వు అలవాటుగా చేసుకుంటే, ప్రతిరోజు దేవునితో సంభాషిస్తే, దేవునితో మాట్లాడితే తప్పకుండా దేవుడు నీ పట్ల విశేషమైన అద్భుతమైన కార్యాలు జరిగిస్తానని చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలోకి వచ్చి ఆయనే మనకి ప్రార్థన అనేది శిష్యులకు నేర్పిస్తూ ఆయన ఉపవాసముతో 40 దినాలు ఉపవాసం ఉంటూ ఆయన ప్రార్థనలు గెత్సెమనే తోటలో, ఒలివల కొండ మీద, మరి ఇంకా ఆయా ప్రాంతాలలో ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసినట్లు మనం బైబిల్లో చూడొచ్చు. ఈ ప్రార్థన ప్రాముఖ్యతను గురించి మీరందరూ ఒకటి ఆలోచించాలి. ఈ ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, లోకానికి దూరం అవుతాము, దేవునికి దగ్గర అవుతాం. ఎంత దగ్గర అవుతామంటే, ఒక ఫ్లైట్ ఆ భూమి మీద నుంచి అది పైకి అలా లేస్తున్నప్పుడు ఫస్ట్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఈ ఫ్లైట్ పైకి వెళ్ళిన తర్వాత అగ్గిపెట్టెలా కనిపిస్తాయి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న నలుసులాగా కనిపిస్తాం. అలాగే మనం అంత దగ్గర అవుతాం దేవునికి. ఈ ఆకాశానికి విమానం దగ్గర అయ్యే కొలిది, మేఘాల్లో వెళుతున్న కొలిది ఆ క్రింద అన్ని చిన్న చిన్నగా కనిపిస్తాయి. అట్లా ఈ భూ సంబంధమైన వాటికి దూరం అయిపోతాం, దేవునికి, మేఘారూఢుడైన దేవునికి దగ్గర అయిపోతాం. కనుక ప్రార్థన అనేది అలవాటుగా వాడుక చేసుకోవాల్సిన పరిస్థితి. చాలా మంది జీవితాల్లో టీ అలవాటు ఉంటుంది, కాఫీ అలవాటు ఉంటుంది, షటిల్ అలవాటు ఉంటుంది, క్రికెట్ అలవాటు ఉంటుంది, చాలా చాలా గేమ్స్, స్పోర్ట్స్, ఆయా రీతులుగా చాలా మందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. కానీ దేవునికి వాడుక ఏంటి అని చూస్తే, లూకా సువార్త 4:16 చూస్తే ఆయనకి వాక్యం చదివే వాడుక ఉంది. ఆయన వాడుక ఇంకోటి ఉంది, ప్రార్థన. ఆయన వాడుక చొప్పున ఒలివల కొండకి వెళ్ళిపోయి వాడుక ఉంది. పగలంతా బోధ, రాత్రంతా ఆయన వాడుక చొప్పున ప్రార్థన. ఇదే మనకిస్తున్న గొప్ప మాదిరి అని మనం చేస్తున్నాం. నువ్వే సమయంలో, నువ్వెక్కడ, ఏ స్థలంలో ఉండి మాటలు విన్నా, ప్రియా సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గ్రహించు. దేవునికి ఏమైతే ఈ లోకంలో చక్కని అలవాట్లు, వాడుకలు ఉన్నాయో అలాంటి వాడుక ఈ సమయంలో నీకు కూడా ఉండాలని పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నాడు. నేను ప్రార్థన అంశాలు ఒక్కొక్కటిగా యెహోవా నామమున ప్రారంభించబడింది ప్రార్థన అని చెప్పుకుంటూ చివరికి చాలా అంశాలు మీతో మాట్లాడుతూ వచ్చాను. ఈ రోజు అంశం ఏమిటంటే, దయచేసి మీరు గ్రహించాలి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న చక్కని మాటలు అపోస్తుల కార్యాల నుంచి మనం చూస్తే, ఆదిమ సంఘస్థులు, ఆదిమ అపోస్తులకు ఉన్న అలవాటు ఏమిటి అనంటే, ఎక్కువగా ప్రార్థనలో గడిపేవారు. గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళు ఏం చేసేవారంటే, ఎక్కువగా ఆయా స్థలాలలో కూడుకున్నప్పుడు, ఆయా మందిరాలలో, సమాజ మందిరాలలో కూడుకున్నప్పుడు వాళ్ళకి ప్రార్థన అనే అలవాటు చాలా ఉన్నట్లుగా మనం బైబిల్ నుంచి చూస్తాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే, 1వ అధ్యాయము 1వ భాగం నుంచి ఒక మాట నేను చదివి వినిపిస్తాను. చూడండి, 3వ వచనాన్ని. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వారికి అగుపడుచు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నారు అని మనం చూస్తాం.
క్రింద భాగాన్ని చూస్తే జాగ్రత్తగా గ్రహించండి. యాహాను నీళ్లతో బాప్తీసము ఇచ్చాను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదరను. యాహానైతే నీళ్లలో బాప్తీసం ఇచ్చాడు, కానీ దేవుడైతే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడు. అందుకుని మనం మోకరించాలి, అందుకుని మనం ప్రార్థించాలి. ఎక్కువగా దేవునితో గడుపుతూ ఉంటే పరిశుద్ధాత్మలో మనం ప్రతి నిత్యము బాప్తీసం పొందుతూ ఉంటామని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం గ్రహిస్తే అపోస్తులు ఎక్కడెక్కడ ప్రార్థనలు చేశారో, ఆదిమ క్రైస్తవులు, ఆదిమ సంఘస్థులు, ఆదిమ అపోస్తులు అనబడిన శిష్యులు ఎక్కడెక్కడ ప్రార్థన చేశారో చెప్పి నేను ముందుకు సాగుతాను. చూడండి, 1వ అధ్యాయము అపోస్తుల కార్యాలు తీశారు కదండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు వారు ఒలివల అనబడబడిన, ఇది దేవునికి అంతమాల ప్రతి సమయంలో కూడా వెళ్ళే ఒక వాడుక కలిగిన కొండ. కొండ నుండి యెరూషలేమునకు మరలా వారు వచ్చారు. బహుశా అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చారేమో, ఇక్కడికి మరలా సిటీలోకి వచ్చారు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినములు నడవదగినంత సమీపమున ఉన్నది అని మనం చూస్తున్నాం. యెరూషలేముకు దగ్గరగానే ఒలివల కొండ ఉంది అని మనం చూస్తున్నాం. ఆ యొక్క వారు పట్టణంలో ప్రవేశించి సిటీలోకి వచ్చారు. ఒలివల కొండ నుంచి వారు సిటీలోకి వచ్చారేమో. ఆ ఒలివల కొండ మీద వాళ్ళు మరి ఏ డిస్కషన్ చేసుకున్నారో, ఏం మాట్లాడుకున్నారో, వాక్యం ఏం మాట్లాడుకున్నారో, లేకుంటే ప్రార్థన చేసుకున్నారో అయితే మనకు తెలియదు. కానీ ఇక్కడ చూస్తే వారు పట్టణంలో ప్రవేశించి ఏం చేశారో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. తాము బస చేయుచుండిన వారు ఉండాల్సిన గదులకు వచ్చారు. వచ్చిన తర్వాత అది ఏమిటి అంటే మేడగది. మేడగది అనుభవం గుండా వాళ్ళు వెళుతున్నారు. చూడండి, అక్కడ ఒలివల కొండ, ఇక్కడ మేడగది. ఒలివల కొండ అనగా పర్వతం, అంటే ఎత్తైన శిఖరాగ్రమం చూడాలి మనం, ఎత్తైన పరిస్థితి. ఈ శిష్యులు ఎప్పుడు కూడా యేసు ప్రభును మోడల్ గా తీసుకున్నారు, మాదిరిగా తీసుకున్నారు. యేసు ప్రభు కూడా ఒలివల కొండ మందిరము కూడా పరిశుద్ధ స్థలానికి సాదృశ్యంగా ఉంది. ఒలివల కొండ కూడా పరిశుద్ధ స్థలానికి, అంటే ఎత్తైన పరిస్థితికి మరి దేవుని సన్నిధిలో సాదృశ్యంగా ఉంది. మందిరంలో కూడా గడిపితే నువ్వు లోక సంబంధమైన వ్యక్తిగా గడపవు, పరసంబంధమైన జీవితాన్ని గడిపే వ్యక్తిగా ఉంటావు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. వీళ్ళు మరలా ఆ కొండ నుండి మరలా ఈ కొండకు వస్తున్నారు, మేడ అనే కొండకు వస్తున్నారు, మేడ గదిలోకి వస్తున్నారు. ఎవరెవరు అని చెప్పగా మనం చదవగా, అందులో వారు ప్రవేశించారు, మేడ గదిలోనికి ఎక్కిపోయిన వారెవరు అనగా లిస్ట్ అక్కడ క్లియర్ గా రాసి పెట్టించాడు పరిశుద్ధాత్ముడు. ఎవరెవరంటే, మొదట పేతురు, రెండోది యోహాను, మూడోది యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫీ కుమారుడు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదాను వారు. వీళ్ళందరూ కూడా ఒలివల కొండ నుండి మళ్ళా మేడగది అనే కొండకి వీరు వచ్చారు. వచ్చి 14 వచ్చారు. వీరందరూ, వీరితో పాటు చాలా మంది స్త్రీలు, కొందరు స్త్రీలను, అక్కడ తల్లి, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను, యేసుక్రీస్తు ప్రభుకి తర్వాత పుట్టిన బ్రదర్స్ ఉన్నారే, వారు కూడా ఆ కొండ మీదే, ఆ మేడ అనే కొండ మీదే వాళ్ళ మేడ గదిలోకి వచ్చారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ మనం స్టార్ట్ చేసుకుంటాం ప్రార్థన గురించి. ఇక్కడ మనం వినబోతున్నాం. ఏక మనసుతో వీళ్ళందరూ కలిసి, ఈ శిష్యులు కలిసి, యేసు ప్రభు అన్నదమ్ములు కలిసి, అక్కడ ఉంటున్న స్త్రీలు కలిసి, అక్కడ ఉంటున్న యేసు ప్రభు తల్లి కలిసి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మొదటి అధ్యాయం అండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలోనే వీళ్ళ యొక్క అనుభవం చూడండి. దేవుడు వెళ్ళిపోయిన తరువాత వీళ్ళు చూడండి ప్రార్థన చేయటం, మేడగది అనుభవాన్ని వీళ్ళు పొందుతూ ఉన్నారు. ఒలివల కొండ అనుభవం నుండి మేడగది, ప్రార్థనా గదిలో వారు ఎడతెగని ప్రార్థన చేస్తున్నారు. ఎలాగా? ఏక మనస్సుతో అని మనం చూస్తాం. ఈరోజు ఏక మనసు ఉందా మన జీవితాలలో? ఈరోజు మనందరం ఏకముగా కూడి మనం ప్రార్థిస్తున్నామా? యూనిటీగా ప్రార్థిస్తున్నామా? అలా చేసి చూడండి. ఫ్యామిలీతో కలిసి ఏకంగా కలిసి ప్రార్థన చేసి చూడండి. సేవకులుగా కలిసి ప్రార్థన చేసి చూడండి. సంఘాలుగా ఏకంగా కలిసి మీరు ప్రార్థన చేయండి. ఇద్దరిద్దరిగా ఏకంగా కూడి ప్రార్థన చేయండి. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. ఈ అపోస్తులు 1వ అధ్యాయంలోనే ఎడతెగని ప్రార్థన ప్రారంభించారు. ఎన్ని అద్భుతాలండి! పేతురు ద్వారా ఎన్ని అద్భుతాలు, పౌలు గారి ద్వారా ఎన్ని అద్భుతాలు, ఇంకా యోహాను ద్వారా, ఇలా శిష్యుల ద్వారా దేవుడు భూమిని తల్లక్రిందులు చెయ్యువారు ఇక్కడికి వచ్చారని కూడా మన అపోస్తుల కార్యాల్లో మనం చదువుతాం. పేతురు నీడ పడితే స్వస్థత,
ఆ యొక్క టవల్స్ లేకుంటే ఆ రుమాలు ఆ యొక్క పడినా కూడా తాకినా కూడా వాళ్ళకి స్వస్థతలు వచ్చేవని బైబిల్లో మనం సువిస్తారంగా మనం ధ్యానించవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్ముడు ఈ సమయాన మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎడతెగని ప్రార్థన. ఒకవేళ బహుశా యేసు తల్లి మరియా అక్కడే మనకు కనిపిస్తుంది. ఇంకా తర్వాత రిఫరెన్స్ లో యేసు తల్లి అని మరియా మనకి కనిపించదు. ఆమెకి కూడా ప్రార్థన అవసరమైనది అని గ్రహించింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా మనం కాస్త ముందుకి వెళ్ళిపోతే 20 వచనం మనం చూస్తే 1వ అధ్యాయము 2వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునకు, అంటే 2వ రాకడు వస్తున్న సమయంలో, ఇంకా అది రాలేదు, ఆ రాకడ వస్తే, ఆ ప్రభు దినం వస్తే ఎలా ఉంటుందంట, ఆ మహాదినము రాకమునకు సూర్యుడు ఉన్నాడే, ఇప్పుడు ఎండ విపరీతంగా ఉంది మన అబుదాబి, ఆల్రెడీ ఇండియాలో తగ్గిపోయింది. ఒక చోట ఎచ్చగా ఉంటే, ఒక చోట సూర్యుడు గట్టిగా ఉంటే, ఒక చోట ఇక్కడ వర్షాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఇక్కడ సూర్యుడు గురించి మనం చూస్తే, సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తముగా మారిపోతాడు ప్రభు వచ్చే సమయం. అప్పుడు ఏం చేయాలి? అప్పటి వరకు కూడా, అంటే ఆ 2వ రాకడ వరకు కూడా, ఆయన వచ్చే వరకు కూడా, నిన్ను ఆయన రాజ్యానికి తీసుకునే వాళ్ళ వరకు కూడా దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. నువ్వు అప్పుడు వరకు కూడా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలా చేస్తేనే నీవు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడతారు. 2వ రాకడలో వారి దేవుని సన్నిధికి వెళతారు, విడవబడరు, వాళ్ళకే రక్షణ ఉంటుంది. వాళ్ళని దేవుడు మధ్యాకాశం నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు దేవుని రాజ్యానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గ్రహించాలని మనం చేస్తూ ఉన్నాము. ప్రభు నామమును బట్టి మనము యెహోవా నామముతో ప్రారంభించాను. ఇక్కడ శిష్యులు అంటున్నారు, అపోస్తులు అంటున్నారు, ఆదిమ అపోస్తులు అంటున్నారు. ఎవరు అలా ప్రార్థిస్తారో, ప్రభు దినము ప్రత్యక్షము కాకముందే, ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకముందే సూర్యుడు చంద్రుడు ఏమైపోతారో మనం చదివాం. అప్పుడు ఆ టైంలో ప్రభు నామమును బట్టి ఆయన రాకడ వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇప్పుడు వస్తాడలే తెలియదులేని అనుకుని మనం బతికించుకుని మెలకు కలిగి ప్రతిరోజు కూడా, ప్రభు ఈరోజు వస్తావా, ఎప్పుడు వస్తున్నావు అని ఎప్పటికప్పుడు మనం సిద్ధపడుతూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. తర్వాత మనం కాస్త ముందుకు వెళ్తే 2వ అధ్యాయంలో 42వ వచనం మీ అందరికీ తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆదిమ అపోస్తలులు. ఇక వీళ్ళకి పని ఏంటో తెలుసా? బోధ. మీరు అపోస్తలుల బోధ యందు, అపోస్తలులు ఏదైతే విత్తారో, ఏదైతే క్రీస్తు నుండి పొందుకున్నారో, దేవుని నుండి ఏదైతే కన్నారో విన్నారో, అవన్నీ కూడా అపోస్తలులు చెప్పే ప్రతి మాట ఆ బోధ యందు వీళ్ళందరూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు, అక్కడ ఉన్న దేవుని బిడ్డలు ఉన్నారు అని మనం చూస్తున్నాం. బోధ యందును, సహవాసం అందును, ఫెలోషిప్ సహవాసం అందును, రొట్టె విరిచిటి అందును దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన మరణ పునరుత్థానాలు జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె విరిచిటి అందును, ప్రార్థన చేయటి అందును. మరలా ఇక్కడ వాక్యం చేస్తుంది, ఎడతెగక వారు ఉన్నారు అని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, వారు అపోస్తలులు తమ చిరాస్తులను నమ్మి వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? విశ్వసించిన వారు 44 వచనం, ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని ఇదియు కాక వారు తమ చిరాస్తులను నమ్మి ఏం చేశారు తెలుసా? అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టేశారు. వారు ఏక మనస్కులై, అలా చూడండి, వాళ్ళ ఏక మనస్కులు ఇక్కడ వాళ్ళు కలిశారు అంటే, వాళ్ళందరూ కూడుకున్నారంటే, వాళ్ళందరూ కూడా ఐక్యత కలిగారంటే, వాళ్ళ ప్రార్థన, వాక్య ధ్యానాంశం, దేవుని బోధ యందు, రొట్టె విరిచిటి యందు, సహవాసమందు ఎడతెగక ఉన్నారు. బోధలో ఎడతెగక ఉన్నారు, సహవాసములో ఎడతెగక ఉన్నారు, రొట్టె విరిచిటి యందు ఎడతెగక ఉన్నారు, ప్రార్థన చేయటి యందు కూడా ఎడతెగక ఉన్నారు. ఒక ప్రార్థనలోనే కాదు, వాక్యములు ఎడతెగక ఉన్నారు. దయచేసి గ్రహించాలి, వారు సహవాసములో కూడా ఎడతెరిపి లేదు, ఎప్పటికప్పుడు వాళ్ళు కూడుకుంటూ ఉన్నారు. అదే మాదిరి రొట్టె విరుస్తూ ఉన్నారు. అదే మాదిరి బైబిల్లో రాయబడుతుంది, ప్రతి దినము దేవాలయంలో తప్పక ఆదిమ అపోస్తలులు ప్రార్థనలు చేయడానికి, బోధించడానికి, వాక్యం ధ్యానించడానికి కూడుకుంటూ ఎంటెంటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. మన పాత నిబంధన గ్రంథము కన్నా కూడా ఎక్కువ ప్రార్థనలు మనకి క్రొత్త నిబంధనలో కనిపిస్తాయి. అంటే ఎక్కువ ఎడతెగని మాట అనేది బైబిల్లో కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల్లో ఎక్కువగా 1వ అధ్యాయం 2వ అధ్యాయంలోనే ఎక్కువ
ఎక్కువగా ఎడతెగని ప్రార్థన, ఇక అది కంటిన్యూ అవుతూ ఉందండి. సంఘాలకి అలా విస్తరిస్తూ వచ్చింది. ఈరోజు మనం కూడా సంఘమే కదా, జీవం కలిగిన దేవుని సంఘం, మరొక సంఘం, మరొక సంఘం, మరొక సంఘం మన పేర్లు పెట్టుకుంటున్నాం. ఆ పేర్లు పెట్టుకున్న మనం ఈ రోజున పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు, మనం కూడా ఆ బోధ యందు ఎడతెగక ఉండాలి, సహవాసం యందు ఎడతెగక ఉండాలి, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయటి యందు, ఏకంగా కూడుకునుటి యందు, యూనిటీ యందు మనం ఎడతెగక ఉండాలి. ఒకవేళ గ్యాప్ వస్తే ప్రాబ్లం వస్తుంది. మనం దేవునితో గడపకపోతే పాపం మనలో ప్రవేశిస్తుంది. వీళ్ళు అందుకునే ఎంత కష్టం వచ్చినా, వాళ్ళ జీవితాలు తల్లక్రిందులైపోయినా, వాళ్ళు చావనైనా చావడానికి ఇష్టపడ్డారు, కానీ ప్రార్థన మానలేదు, ఎడతెగన ప్రార్థన మానలేదు, సహవాసం మానలేదు, రొట్టె విరచడం ఎరవడం మానలేదు, బోధించడం మానలేదు, సువార్త ప్రకటించడం మానలేదు. వాళ్ళు అదే పని మీద అనేక ఆత్మలను రక్షించి పరలోకం తీసుకుని వెళ్ళాలని టార్గెట్. ఈరోజు నీ టార్గెట్ ఏంటి? ఈరోజు నువ్వు ఎంతవరకు నీ వాళ్ళు సాధించుకుంటావు, నీ వాళ్ళు రక్షించుకుంటావు, అనేక మంది నశించిపోతున్నారు మన కుటుంబాలలో. దేవుని పిల్లారా, చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ చూడండి, 3వ అధ్యాయానికి వచ్చేస్తే 1, 2, 3 3 అధ్యాయాలు దాటి ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. 1వ అధ్యాయంలో వాళ్ళు స్టార్ట్ చేశారు, మేడగది అనుభవాన్ని పొందుకున్నారు, ఒలివల కొండ అనుభవాన్ని పొందుకున్నారు, సహవాస అనుభవాన్ని పొందుకున్నారు, రొట్టె విరిచిటి అనే అనుభవాన్ని పొందుకున్నారు, బోధ అనే అనుభవాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఇక్కడ మనం చూస్తే కూడుకోవడం అనే అనుభవాన్ని పొందుకున్నారు. పగల 3 గంటల వేళ ప్రార్థనా కాలమున పేతురును యాహాను దేవాలయానికి ఎక్కువ వెళ్ళుచుండగా, ప్రియమైన దేవుని పిల్లలు, బైబిల్ సెలవిస్తుంది ఏంటో తెలుసా? ప్రార్థనా కాలం ఉందట. మనకి పాత నిబంధనలో ప్రార్థనా కాలాలు ఉన్నాయి, ఎప్పుడు ప్రార్థన చేయాలో. చాలా పర్యాయాలు దేవుడు ఉదయకాల సమయంలో అనేక మంది ప్రార్థనలు యాక్సెప్ట్ చేశారు. అంటే ఒక ఉదయం అనే కాదు, ఏ టైంలోనే చేయొచ్చు. కానీ బైబిల్ కొన్ని అడ్రస్లు ఇస్తా ఉంది, ఉదయం చేస్తే బాగుంటుందని. ఎలా పోయి 2:19 చూస్తాం, రేయి మొదటి జాము లేచి నువ్వు ప్రార్థన చేస్తే. 20 పెందల కాడనే లేచి అని మనం చూస్తాం. దావీదైతే ఉదయాన్నే లేచి నేను ప్రార్థన రెడీగా చేస్తున్నాను ప్రభు, నా ప్రార్థన ఆలకించాను. 119, 147 అయితే తెల్లవారు కాకమునిపై నా కన్నులు తెరుచుకుంటాను, నీ మాటల మీద నేను ధ్యానిస్తాను, మొరపెడతాను, ప్రార్థన చేస్తానని అక్కడ బైబిల్లో రాయబడుతుంది. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి మూడవ కాలం, అంటే 3వ టైం 3 గంటల వేళ. 3 గంటలు దావీదు 7 సార్లు చేసినట్లుగా, మరి దానియేలు 3 మార్లు చేసినట్లుగా మనం చూస్తాం. కానీ శిష్యులకు ఉన్న అలవాటు ఏంటంటే, వాళ్ళందరికీ యూదులకు ఉన్న అలవాటు 3 గంటలకల్లా వాళ్ళు గుడిమెట్లు ఎక్కేయాలంతే, శృంగారం అనే దేవాలయానికి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి వెంటనే ప్రార్థనలు చేయాలంతే. పేతురు, యాహాను, ఇంకా పేర్లు రాయబడ్డాయి. బహుశా చాలా మంది ఇల్లు ఉండొచ్చు. ఆ మందిరంలో చాలా మంది ఉన్నారు. అక్కడ మనం చూస్తాం, ఆ కుంటివాడు వెంటనే అక్కడ గంతులు వేసినట్లుగా మనం చూస్తుంటే, అక్కడ చాలా మంది లోపల ఆల్రెడీ వెళ్ళేసరికి లోపల ప్రార్థన చేసుకుంటున్నారు. ఈరోజు మీరు నీ అనుభవం ఏంటి? పరిశుద్ధాత్ముడు తెలియజేస్తుంటే, ఒక టైం ఉందా ప్రార్థన చేసుకోవడానికి? ఒక టైం పెట్టుకుంటున్నావా? తెల్లవారు చేస్తున్నావా? 7 గంటలు చేస్తున్నావా? లేదా 3 గంటలు చేస్తున్నావా? లేదా సాయంత్రం ఇస్సాకులాగా ధ్యానించడానికి నీకున్న పరిస్థితులు వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నావా? నా మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన తల్లులారా, సహోదరులారా, అన్నదమ్ములారా, మరి దేవుని ఆత్మతో ఈ మాటలను బోధిస్తున్నాడు. ఆదిమ అపోస్తులకు ఏం అవసరమైనో తెలుసా? 4 అవసరమైనవి. ఈ రోజున అవి కూడా మనకి అవసరమైనవి. మనం ప్రార్థన చేస్తే చాలంతే. అవిటోళ్ళు నడుస్తారు, కుంటోళ్ళు పరిగెడతారు, గుడ్డోళ్ళు చూస్తారు, అనేక హృదయాలు తెరవబడతాయి. అనేక మంది భ్రష్టాత్మ కలిగిన వాళ్ళు భ్రష్టాత్మ నుంచి విడిపించబడతారు. అందుకని ఎవరు ప్రార్థన చేయటం మానద్దు. సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమంది చేయాలి. అంతమంది చేస్తూ ఇతరులకు కూడా చేయమని చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున పరిశుద్ధాత్మ ఈ రోజు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనకు కూడా ఈ 4 అనుభవాలు కూడా మనం వెళ్ళాలి. చూడండి, వాళ్ళు ఒలివ కొండ అనుభవం నుండి మేడగది అనుభవంలోకి వస్తూ వాళ్ళ 4 అనుభూతులు, వాళ్ళ అనుభవాలు పొందుకున్నారు. ఏంటో తెలుసా? బోధలో ఎప్పుడు కూడా కంటిన్యూగానే వాళ్ళ బోధ నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఇంకా అనేక మందికి క్రీస్తు బోధనలు వారు తెలియజేస్తూ వచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా బోధ మానలేదు. ఆ బోధలో యూనిటీ, ఐక్యత, అదేవిధంగా సహవాసము, వాళ్ళ ఐక్యత ఎప్పుడు ఆ సహవాసాన్ని పోగొట్టుకొని, రొట్టె విరుచుట్లో ఐక్యత, బల్ల విరుచుట్లో అందరూ కలిసి, 3వదిగా ప్రార్థన చేయటం ఎడతెగక మనం ఉందాం. ఆదిమ అపోస్తులు, ఆదిమ సంఘస్థులు ఎలా ప్రార్థనలు చేశారో నేటి సంఘాలకి ఆ ఆదిమ అపోస్తుల సంఘం మాదిరిగా ఉంది కనుక మనం కూడా అలాంటి ప్రార్థనలు చేద్దాం. దేవుడి మాటలు మనందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు 1వ అధ్యాయం నుంచి ఒలివలు అనబడిన కొండ నుండి కొండ అనగా మేడ గది అనే అనుభవాన్ని వాళ్ళు పొందుకున్నారు, ప్రార్థనలు చేశారు. అట్టి అనుభవాన్ని మాకు ఇవ్వవా ప్రభువా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా. అయ్యా, మీతో మేము నడవాలయ్యా, మీతో జీవించాలి.
ఆదిమ అపోస్తులుకున్న ఆ శక్తి మాకు దయచేయండి. వాళ్ళు ఎంత పవర్ పొందుకున్నారు, ఎంత శక్తి పొందుకున్నారో, ఆత్మతో నింపబడ్డారు, ఆత్మలో బాప్తిసం పొందుకున్నారు తండ్రి. అటు అనుభవాన్ని మాకు దయచేయండి దేవా. ఇదిగో సూర్యుడు రక్తముగా, చంద్రుడు మరి ఇదిగో చీకటిగా మారిపోయే రోజులు వస్తున్నా, నేను రాబోతున్నాను. అలాంటి టైం వరకు కూడా ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారికి రక్షణ అని సెలవిస్తున్నారు తండ్రి. 2వ అధ్యాయానికి వచ్చేసరికి అయ్యా వాళ్ళు ఎడతెగని ప్రార్థనలు చేశారు. సహవాసంలో రొట్టె విరుచుకున్న బోధయంలో అపోస్తులలో పేతురు యోహానులకు అలవాటు మాకు దయచేయండి. 3 గంటల వేళ ప్రార్థనా కాలమును వారు ప్రార్థించుటకు వెళుతూ ఉన్నారు. అంటే అనుభవాల్ని మాకు దయచేయండి ప్రభా. ఇంతవరకు ఇంకా ప్రార్థన అనేది అలవాటు లేకుండా ఎవరికైతే ఉందో, ఎవరైతే ఇంకా ప్రార్థించలేక వెనకబడిపోతున్నారు ఆయన, ఇంకా పాప ప్రవాహంలో కొట్టుకుపోతూ ప్రార్థనకు దూరంగా ఉంటున్నారు ప్రభా, ఇప్పుడే వారిని ప్రార్థన ఆత్మ ఆవరించునుగా ఆత్మ అనుగ్రహించండి. చెప్పిన మాటలన్నీ అపోదించుకుని నీరు కట్టుకోవాలి. మా అందరి కొరకు అతి త్వరగా పొందుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మూర్తుడే దేవుడు మనందరి సదాకాలం కృప ప్రేమాదరణ తోడెండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.